అంటే ఆ పనిలో పనిగా జూనియర్ ఎన్టీఆర్ విషయం కూడా తీసుకురావాలి. అంటే జూనియర్ ఎన్టీఆర్ మేము చెయ్యం. ఎందుకంటే ఆ! ఆ! ఆ బాధలో ఉన్నప్పుడు మాకు ఎవడైతే సహకారం చేసాడో ఆయన లెక్కేసుకోవాలని చెప్పేసి ఆ! మాకు బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరికి పని మాకు సపోర్ట్ చేయని వాళ్ళందరినీ కూడా మేము దాని గురించి డిస్కస్ చేయడం కూడా మాకు అనవసరం. ఎందుకు అరెస్ట్ చేసిన విషయంలో ఆయన ఏం మాట్లాడలేదా? అదే డిస్కస్ చేయడం కూడా అనవసరం మాకు. హ్మ్. మాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు, జైలుకి వచ్చి ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పి మీకు ఆయన తోటి రోడ్డు మీద సపోర్ట్ పడుకున్నాడు ఆయన. చెప్పాడు అని చేత మాకు ఆయన అయితే లైకింగ్ అంతే. హ్మ్. ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు ఎవరైతే మాకు సహకారం చేసాడో వాళ్ళందరినీ గౌరవించాం. హ్మ్. సో, పవన్ కళ్యాణ్ మీరు టీడీపీ పరంగా పక్కన పెడితే జనసేన గ్రాఫ్ ఎలా ఉంది సార్? మీరు ఒక మిత్రపక్షంగా ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న నేతగా మీరు ఎలా భావిస్తారు? అంటే అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాడు. హ్మ్. గతగా ఇండివిజువల్గా వెళ్ళాడు, ఇండివిజువల్గా లెక్కలప్పుడు మాతోడు కలిసాడు. మాతోడు కలిసిన మేము వాళ్ళు కలిస్తే మ్యాక్సిమం విన్ చేయడానికి ఆయన సీట్లలో హ్మ్. ఆయన ఎన్ని సీట్లు ఇస్తామో అన్ని సీట్లు కూడా 100% విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. హ్మ్. సార్ ఇప్పుడు ప్రధానంగా ఉద్యోగస్తులు అందరూ యాంటీగా ఉన్నారు. మందు బాబులు మరి